కల్చరల్ బిగ్గర్ ఇష్యూ దాన్ ఏ స్మాల్ టీవీ డిబేట్. స్టిగ్మా. అదేదో ఒక టీవీ డిబేట్లో కొలిపూడి శ్రీనివాసరావు అన్నాడు అనేది నేను అన్నది ఒక వాక్యం. ఈ వాక్యం వెనకాల ఈరోజు మొత్తం సమాజం అనుభవిస్తున్న దుఃఖం అంతా ఉంది. లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు గంజాయికో డ్రగ్స్కో అలవాటు పడి ఎవరి వల్ల వీళ్ళంతా ప్రేరణ పొందుతున్నారు. కరెక్ట్. వీళ్ళందరినీ ఇప్పుడు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్న ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడండి హైదరాబాద్లో. ఈ మధ్య ఒక స్కూల్లో మేనేజ్మెంట్కి ఒక డౌట్ వచ్చింది. మేనేజ్మెంట్ ప్రతి నెల ఆ వాటర్ సప్లై చేసేవాడికి ఆ నెలకి ఎన్ని క్యాన్లు, 200 క్యాన్లు, 300 క్యాన్లు వాళ్ళకి డబ్బులు పే చేయాలి. ఒక స్కూల్లో ఒక పర్టికులర్ క్లాస్ దగ్గర వాటర్ క్యాన్లో నుంచి వాటర్ పిల్లలు తాగటం లేదు. ఎందుకు తాగటం లేదు ఏంటి అంటే పిల్లలందరూ బాటిల్స్ తెచ్చుకుంటున్నారండి, వాటర్ బాటిల్స్, సొంత బాటిల్స్ తెచ్చుకుంటున్నారండి. అప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం ఏం ఫీల్ అయిందంటే పిల్లలు హైజీనిక్ సెన్స్ వల్ల దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే తర్వాత తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బాటిల్ తెచ్చుకుంటున్నారు, సొంత బాటిల్. ఈ వాటర్ పారబోసి అందులో వోడ్కా పోసుకొని వచ్చి వస్తున్నారు. స్కూల్ పిల్లలు స్కూల్కి తీసుకెళ్లే వాటర్ బాటిల్లో దారిలోనే స్కూల్ బయటే వాటర్ పారబోసి అందులో వోడ్కా పోసి ఆ వోడ్కా తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఈ వోడ్కాకి నా కొడుకు బాధ్యుడు చెప్పండి. చెప్పండి. ఈ పిల్లలు అంటే ఎవరు? మన ఇంట్లో ఉన్న పిల్లలే కదా. పిల్లలంటే మన పిల్లలే. ఇప్పుడు మీరు కూడా చాలా సార్లు దాదాపు 1 సంవత్సరం క్రితం మీరు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఒక రోజు ఒక డిబేట్ జరుగుతున్నప్పుడు నేను ఏడుస్తూ మాట్లాడినప్పుడు అంటే నేను ఒకటి నమ్ముతానండి, ఈ సమాజం బాగుండాలి అంటే ముందు మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి. ఒక నిమిషం సార్, ఈ ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ లో నౌ ట్రై టు అండర్స్టాండ్ మై స్టేట్మెంట్ అబౌట్ రామ్ గోపాల్ వర్మ. అదే నేను అంటున్నా. అదే మీరు ఇప్పుడు దాకా చెప్పింది. ఇంకోటి ఒక్క ముక్క చెప్తాను, తర్వాత మీరు మాట్లాడండి. నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, చట్టాన్ని గౌరవిస్తాను. ఈ రాజ్యాంగం, ఈ చట్టం పెట్టుకుంది ఈ సమాజాన్ని ఈ సమాజాన్ని రక్షించడం కోసం. కాబట్టి రాజ్యాంగం కన్నా చట్టం కన్నా సమాజం గొప్పది. నా క్వశ్చన్ కూడా కరెక్ట్ గా అది నేను చెప్పబోయింది మీరే అన్నారు. మీరు రాజ్యాంగానికి నమ్ముతారు, మీకు రాజ్యాంగం అంటే ఇష్టం. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి ఆయన సిద్ధాంతాలు, ఆయన వాదము మీది, రైట్? సరే, రామ్ గోపాల్ వర్మ గారు అంబేద్కర్ కాదా అది మనకు అనవసరం, కానీ నాకు అనవసరం. కాకపోతే ఆయన కూడా ఈ రాజ్యాంగానికి లోబడే ఉండాలి ఖచ్చితంగా. ఉండకపోతే చట్టం ఊరుకోదు. ఇవాళ ఆయన వెళ్ళి కంప్లైంట్ మీ మీద ఇచ్చింది, కంప్లైంట్ కూడా రాజ్యాంగ ప్రకారమే ఇచ్చాడు ఈ రాజ్యాంగంలో. చిన్న స్టోరీ ఇద్దరు కానీ చెప్తారు కానీ అది కూడా చెప్పండి, నేను కాదన్ను. అయితే మీరే అన్నారు రాజ్యాంగాన్ని నమ్ముతాను అని. రాజ్యాంగానికి లోబడి ఉన్న మీరు